తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్లో కొనసాగుతుంది. పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ సమావేశమైంది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశంలో ఇటు పక్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇటు మంత్రులు, సీఎం, కార్యవర్గ సభ్యులు అందరూ హాజరయ్యారు. అదేవిధంగా కొత్తగా ఎన్నికైన జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు ఇది వరకు ఆ పదవులో కొనసాగే నాయకుడు కూడా పాల్గొన్నారు. మరి దీని గురించి తాజా అప్డేట్ ఏంది? ఈ సమావేశం ముఖ్యాంశం ఏంటి? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం హాజరయ్యారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజాపాలన విజయోత్సవాల సంబరాల మీద ఈ రోజు ఈ సమావేశంలో నేతలు చర్చించినట్టు సమాచారం. అయితే ఇవాళ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే వారం రోజుల పాటు హైదరాబాద్ లో ఉండబోతున్నట్టు ప్రస్తుతం ఉన్న సమాచారం. ప్రస్తుతం అంటే నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పాత డీసీసీలతో మీనాక్షి నటరాజన్ అవకాశం ఉంటుంది. అలాగే ఇది డీసీసీ నియామకాల మీద అసంతృప్తి నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే 10 ఏళ్ల నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లేనప్పుడు తెలంగాణలో అప్పటి నుంచి వర్క్ చేస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా ఒక పక్క నిపుణులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అంటే కొత్తగా జాయిన్ అయిన కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడు పాత కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరికీ ఒక సదవకాశం ఈ డీసీసీల ఎంపిక కావచ్చు, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించింది కావచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు జీవో నంబర్ 9 తీసుకొచ్చి అది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ అది కుదరకపోవడంతో ఈ డీసీసీ నియామకాల మీద కూడా అదే రిజర్వేషన్ తో ఇప్పుడు వెళ్ళినట్టు తెలుస్తోంది. అంటే ముఖ్యంగా ఈ డీసీసీ నియామకాల్లో 42%తో ఈ బీసీ రిజర్వేషన్ ని తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు గాంధీ భవన్ లో ఈ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పూర్తిగా అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇన్ఛార్జి పార్టీ మీనాక్షి హాజరయ్యారు. అలాగే ఇతర నేతలు కూడా హాజరైనట్టు పూర్తిగా తెలుస్తుంది.